ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ ప్లేట్లలో ఉల్లిపాయలు పెట్టి చేసిన ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసిద్దామా. ముందుగా ఒక ఇడ్లీ కుక్కర్ ప్లేట్లు అయితే తీసుకొని ఇలా ఉల్లిపాయలను అయితే ఇలా వేసుకొని ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని చేసుకునే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఇలా పెట్టేసుకోవడమే. ఇలా ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకొని మరిగే వరకు పెట్టేసుకుందాం. ఇంకా ఇలా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఈ ఆనియన్ కొద్దిగా బాగా మగ్గనివ్వాలి. ఎర్రగా అయ్యే వరకు అయితే పెట్టేసుకోవాలండి ఆనియన్, పచ్చిమిర్చి. ఇంకా అదేవిధంగా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు అయితే ఇలా వేయించుకుందాం. ఇంకా కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది. ఇలా మగ్గాక కొద్దిగా పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా కారం, ఇంకా ఇలా కొద్దిగా ఎర్రగయ్యాక ఇందులోనే టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా ఇది పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఇలా వేయించుకోవాలి. ఇలా టమాటో వాసన అంతా బాగా వెళ్ళాక ఇందులో కొద్దిగా జీరా పొడి, అలానే ధనియా పొడి కొద్దిగా వేసి బాగా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా పెరుగు అయితే వేసుకోవాలి. ఇలా కొద్దిగా పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా వేసి ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే చాలు. ఈ పెరుగు అంతా బాగా కలిసేట్టు ఇలా కలుపుకోవాలి. ఇది ఆయిల్ బయట వచ్చే వరకు అయితే కొద్దిగా మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టేసుకున్నాం. చూసారా, స్టీమ్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు అయితే ఇలా మెత్తగా ఉడికింటాయండి. ఇంకా ఇవైతే ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకా ఇవైతే పొట్ట అయితే తీసేసుకొని రౌండ్గా ఇలానే వేసుకోవాలండి. ఈజీగా ఊడిపోతుంది కూడా. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ ఉల్లిపాయలను అయితే ఇలా మధ్యలోకి కట్ చేసుకుందాం. ఇలా అంతే, మిగతా కూడా ఇలానే చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రేవీ అయితే ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇలా వేసుకొని చిన్న చిన్నగా ఇలా వేసుకోవడమే. ఇందులో ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా పట్టేట్టు కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఇలా పట్టేట్టు కలుపుకుంటే సరిపోతుంది. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఉల్లిపాయతో ఇలా చేసుకోవడం కొత్తగా రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ మసాలా మొత్తం లోపలంతా వెళ్ళేట్టు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా గ్రేవీ మొత్తం ఈ ఉల్లిపాయలకంతా పట్టేట్టు ఇలా కలుపుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ అయితే పెట్టేసుకున్నాము. చూడండి, వేడివేడిగా అయితే కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకున్నామంటే అయిపోయింది కర్రీ అయితే. ఇంకా ఇలా ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే చాలండి. రోటీలో అయినా రైస్లో అయినా చాలా బాగుంటుంది. చూసారా, చూస్తుంటేనే నోరిపోయే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక టేస్ట్ అయితే చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే